హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మన ఛానల్లో వీడియో వచ్చేసి డ్యాన్స్ ప్రోగ్రామ్ అండి. మా ఊర్లో శ్రీరామనవమికి ఇలా డ్యాన్స్ వాళ్ళని తీసుకొచ్చి పాట కచేరీలా అమ్మాయిలు అయితే డ్యాన్స్ వేస్తున్నారు. చాలా బాగా వేశారు. మా ఊర్లో శ్రీరామనవమి ఏంటంటే 3 రోజులు చేస్తారు. ఇది 2వ రోజు జరిగిన ఈవెంట్ అండి. ఇలా సాంగ్ పెట్టేస్తే డైరెక్ట్గా మనకి కాపీరైట్ ఇష్యూ వస్తుందని సాంగ్ పెట్టకుండా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి చాలా బాగా వేస్తున్నారు అమ్మాయిలు అయితే. మాకు 3 రోజులు చేస్తారు. ఫస్ట్ రోజు ఏంటంటే పానకం మండలు కడతారు రాముల వారి దగ్గర, బాగుంటుంది. ఏదో ఒక ఈవెంట్ జరుగుద్ది 3 రోజులు. 2వ రోజు అయితే అన్న సంతర్పణ అండి. 3వ రోజు రథం లాగుతారు. అలాగే వసంతోత్సవం కూడా జరుగుతుంది. బాగా చేస్తారు 3 రోజులు అయితే. పండగ హడావిడి అయితే చాలా బాగుంటుంది శ్రీరామనవమికి మా విలేజ్లో అయితే. ఎప్పుడు ఇంతకుముందు తీసుకొచ్చేవాళ్ళు 6-7 సంవత్సరాల క్రితం ఇలా డ్యాన్సర్స్ని, అలా సీరియల్లో యాక్టర్స్ని కానీ, కొంచెం గొడవల వల్ల విలేజ్ కదా ఈ మధ్య తీసుకురావటం లేదు. భరతనాట్యం, చింతామణి నాటకం ఇలాంటివి అయితే వేస్తూ ఉంటారు. 3 రోజులు ఏదో ఒక ఈవెంట్ అయితే జరుగుతుంది. ఊర్లో చాలా బాగా సెలబ్రేషన్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ ఇయర్ మటుకు తీసుకొచ్చారు. ఇలా డ్యాన్స్ వేసే వాళ్ళని అయితే చాలా బాగా వేశారు. అమ్మాయిలు కూడా అందరూ కూర్చుండి బాగా చూశారు. నైట్ 2 వరకు అలాగా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఏంటంటే సాంగ్ అలాగే డైరెక్ట్గా పెడుతుంటే మన ఛానల్ కాపీరైట్ ఇష్యూ వస్తుందని కొంచెం ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది ఫ్రెండ్స్. మన వీడియోస్ మీకు నచ్చుతున్నాయా? నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే. ఇలా వేస్తూ ఉన్నారు. జనాలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. 2 వరకు వేస్తూనే ఉన్నారు. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.